జనం టీవీ దుమ్ములేపే ముచ్చట్ల ఇగో శ్రీశైలం తాత రోజు రోజు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తారు. ఇవాళ చూస్తే తయారున్నట్టే కదా. అదేనుల్లా అరే రాష్ట్రంలో వానలు అయితే ముందస్తుగానే వచ్చినాయి రాదు. ముందు ముందే వానలు అందుకున్నాయి. రైతన్నలు చూస్తే జాగ్రత్తగా ఉండుర్రి. ఆయనతో దుక్కులు తిని రెడీగా పెట్టుకోర్రి, ఇత్తనాలు కూడా చెత్తి రెడీగా పెట్టుకోర్రి. ఆయనది ఇక 10 రోజులు పోతే వచ్చేది 2 కార్తీ పోతూనే ఉంటుంది. ఇక వేస్తూనే ఉండవచ్చు చిత్రాలు. ఇక ముచ్చట్ల పోతే గదేనుల్లా కరీంనగర్ సార్ ఉన్నాడు కదా, అప్పట్లో కేసీఆర్ మీద పొడి చేసి మొత్తం జమ్మున వణికిచ్చాడు చూడు. గదే ఆ సార్ పేరు జీవన్ రెడ్డి. ఆ జీవన్ రెడ్డి సారు నిన్న ఇగో ఈ మనం ఉన్న మంత్రులు ఇప్పుడు మరి పర్యటనకు పోయిర్రు. ఇక అటు ముఖాన్ని ఉండగా ఏదో ఇక భూభారత్ ఏదో ఉన్నట్టుందో ఆయన మంత్రి పొంగులేడు సారు పోయిండు అనుకోరాదు. ఈ సారు ఇక చెప్పగానే చెప్పిండు సారు మీదే నాది నాదే అని. ఇక మరి సార్ గంత పని ఎందుకు చేసాడు, సార్ గంత కోపం ఎందుకు వచ్చింది ఒకసారి చూసేద్దాం. పరి ఇంకా మనం ఏం లేదు కదా బాబు. మా పని అయిపోయి మా పార్టీ సూచిరు కాదుల్లా జగిత్యాల పర్యటనలో ఉన్న మంత్రి పొంగులాటి శ్రీనివాసరెడ్డికి అయితే గిట్ల షేద్ అనుభవం అయితే ఏర్పడింది. అదేనుల్లా జీవన్ రెడ్డి సార్ను ఆలింగనం చేసుకోబోయిన మంత్రి ఎక్కడిది మీకు దండం పెట్టి మీ దారి మీది మా దారి మాది అని సారు వెనుకడిగేసిండు. మరి సారుకు ఎంత కోపం వస్తే గిట్ల కావచ్చు. అవునుల్లా సారు ఇదివరకు నుంచి అప్పటి నుంచి వెనకటి నుంచి కాంగ్రెస్ ఉండే కేసీఆర్ మీద బరాబర్ కొట్లాడిండు. ఇదివరకింత ఆయనతో ఎమ్మెల్సీతో చేసిండు. మరి సారికి ఏ పదవి రాకపోయేసరికి ఎట్టా ఉన్న ఎమ్మెల్సీవా ఎమ్మెల్యే ఓడిపోయి ఆయన మీద గెలిచిన ఆయన ఈయన ముంగడికి వచ్చే ఇక గిట్ల అయ్యేసరికి సారికి కోపం రాదా? మరి సారుకు అట్లా సీనియర్ వాళ్ళను పట్టించుకోరాదు. సారు సీనియర్ వాళ్ళను పట్టించుకొని వాళ్ళకింత ఏదో ఒకటి ఇస్తే అయిపోయా తోకపాచి వాళ్ళు కూడా మీ అందులోనే ఉంటారు కదా అని ఇగో సారి గిట్ల వెనుకడిగేసినట్టు అని చాలా మంది గుసగుస అయితే పెట్టుకుంటుర్రు. ఇగో దేశం కోసం పోరాడేటోళ్ళు ఊరు వాడ ఇల్లు అందరిని ఇచ్చిపెట్టి పోతారు. మరి అట్లనే ఎప్పుడో ఒకసారి వస్తుంటారు పోతుంటారు. మరి ఇంతకు వాళ్ళకి ఇలా జాగలకు గీయలకు ఏమన్నా అడ్డు ఆధారం ఉందా అంటే ఇక లేకపోయేసరికి ఇక్కడున్న లోకల్ నాయకులకు ఏడబడతాడ పాపం జవాన్లను ఆదరించి బెదిరించి కబ్జా చేస్తురట వాళ్ళ జాగలు. మరి ఇంతకు ఏ జవాన్కు కష్టం వచ్చింది, ఏ జవాన్ జాగా ఏడ ఆక్రమించిర్రు, మరి ప్రభుత్వం పెద్దలు ఏం చేస్తుర్రు? జవాన్లకు కష్టం వస్తే మనకు కష్టం వచ్చినట్టయినా వాళ్ళు ఏమో బార్డర్ మీద కొట్లాడితే వీళ్ళు మీ పని మీరు చేస్తుర్రు బటవాయిగాళ్ళు. మరి ఏడైంది ఏం కథ ఇక చూసేద్దాం పర్రి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. నా పేరు బి రామస్వామి. నేను జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్లో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి. మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి, మండలం అక్బర్పేట్, భూంపల్లి, డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, స్టేట్ తెలంగాణ. మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు. మా ఫ్యామిలీ మెంబర్ మన అమ్మ నాన్నని ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు. ప్లస్ వాళ్ళ కబ్జా చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని మా పేరు కానీ మా ఏం రికార్డు లేకుండా చేశాడు. భారత్ జవాన్ భూమిని కబ్జా చేసిన విఆర్ఓ సోదరుడు ఆయననేమో దేశ సరిహద్దులో పోరాడుతుంటే ఈడు భూములు పట్టుకొని ఈడు పోరాడుతున్నాడు అనుకోరాదు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం సౌదరిపల్లి అనే ఊళ్ళే ఇగో రామస్వామి అనే భారత సైనికుడు భూమిని ఏకంగా విఆర్ఓ సోదరుడు కబ్జా చేసినట. ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఇగో కలెక్టర్కు ఆర్డీఓకు ఎన్నిసార్లు తిరిగినా కూడా పట్టించుకుంటుండేరాట. ఆయనతో ఊళ్ళున్న తల్లిదండ్రులను కూడా బెదిరిస్తురాట. ఈ భూమి తెరు వస్తే మీకు పని చేస్తామని చెప్పి. అరే ఎట్లనే చేసిగో తనకు దక్కేలా నా భూమి నాకు కావాలా సారు అని జవాన్ రామస్వామి వేడుకుంటుండు. మరి ఆయన పని మీద ఆయన ఉంటే వీళ్ళ పని మీద వీళ్ళున్నారు. ఇదేం న్యాయం సార్లు? మరి భారత్ జవాన్ అంటే ఎట్లుండాలి? మన కోసం కొట్లాడుతోళ్లకు గిదేంది మరి మీరు చేసే పని బాగలేదు అస్సలు. ఏది ఏమైనా కూడా ఆ జవాన్ భూమి పోతే అట్టు జర చూడు సార్. ఆయన మనము దేవుని గుళ్ళ కాడికి పోతే ఎట్లుంటదిలా ఇగో బయట చెప్పులు ఇడవాలి, చెప్పులకి ఇంత, బ్యాగులు పెట్టాలి, బ్యాగులకి ఇంత, ఇక ఫోన్లు కూడా అన్నే పెట్టుకుంటారు, ఫోన్లకి ఇంత. ఇక మరి ఇది మనకు జరిగే పని. ఇక యాదగిరి గుట్టలను అయితే ఏకంగా కారుకి 500 పైకి ఎక్కి అని తీసుకుంటారు. మరి గట్లనే నిన్న మొన్న కూడా పుష్కరాలు జరుగుతున్నాయి కదా.
మరి ఆ పుష్కరాల కూడా మరి అడ్డగోళ్ళని వసూళ్ళ బ్యాచ్ మరి వసూళ్ళ పర్వం పెట్టిరట మరి వంతకు ప్రభుత్వం ఎవరు నిలిచిపెడతలేదు అనుకోరాదు ఆఖరికి ఈ సన్యాసులను కూడా ఇచ్చిపెట్టలే అనుకోరాదు మరి ఆ సన్యాసులకి ఏడ నష్టం జరిగింది ఏం కథ మరి చూసేద్దాం పరిగా ప్రజలారా హిందువులారా 100 రూపాయలు బతిలాడాం సన్యాసులమయ్యా అంటే మాకు అదంతా అనవసరం మీరు డబ్బులు కడతారా లేదని చెప్పేసి పూటకు 10 మందికి ఎగబడి డబ్బులు కట్టినాక పంపలేదు సంతోషం లోపలికి వెళ్ళాం 33 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఎక్కడ ఖర్చు పెట్టిందో అర్థం కావట్లేదు ఆడవాళ్ళు ఉంటారు మేము సైడ్ల పూట పోతామంటే 100 రూపాయలు కట్టు పో మీరు పైసలు తీసుకోవట్లేదా మీరు సాధువులు ముఖ్యం వదులుతున్నారని ఆ విధంగా చీత్కరింపు మాటలు మాట్లాడి రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఇది సమంజసమా ఓ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు మీరు బిజినెస్ చేస్తున్నారా ఎన్నరు గదుల్లో వాళ్ళు చెప్పిన ముచ్చట గది కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ఇగో మంచిగా గట్టిగానే కూస్తుర్రాట అనుకో రాదు ఏం తక్కువ కారు 100 రూపాయలు తీసుకురంట ఆయన స్వామివారి దర్శనానికి 100 రూపాయలట అరే మేము సన్యాసులమయ్యా మమ్మల్ని ఏం చేసినా కూడా బూడిది తప్ప మా తాను ఏముండదు మమ్మల్ని ఇచ్చిపెట్టుర్రయ్యా అంటే కూడా ఎక్కడిది మీరు కారులో వచ్చిరా రాలేదా ఆయనతో ఇవ్వాల్సిందే 100 రూపాయలని గట్టిగానే గుంజిరాట అనుకోరాదు మరి దేవాదాయ శాఖ మంత్రి కొండ సూరికాయ బిజినెస్ గిట్ట చేస్తుందా అని సన్యాసులు తిరిగా గరం అయ్యారు అనుకోరాదు ఏం తక్కువ 33 కోట్లు పుష్కరాల కోసం ఏర్పాట్లు చేస్తే ఆఖరికి సన్యాసుల కాడ కూడా గిట్ల 100 రూపాయలు తీసుకునేది ఇది దోపిడి తప్ప అరే ఇదేం బాగలేదు ఇక్కడ 2 టెంటు ముక్కలు మట్టి రోడ్డు తప్ప ఏమి లేదు 33 కోట్లు ఈల ఖాతాలని వేసుకురని సన్యాసులు కూడా మస్తుగానే గరం అయ్యారు అనుకోరాదు ఇక నిన్న మొన్న రాష్ట్రంలో ఏమి నడుస్తుందంటే అందాల భామల ముచ్చట అదేనుల్లా వరల్డ్ మిస్ వరల్డ్ అందాల భామలు అందరూ తెలంగాణకు వచ్చి మొత్తం దుమ్ము దులుపుతురు కదా అదేనుల్లా మొన్న వరంగల్ పోయిర్రు మన యాదగిరి గుట్టకు పోయిర్రు అటు పోతే పోసంపేట పోయిర్రు ఇగో ఇవాళ సూత మంచిగానే పోయిర్రు అనుకోరాదు మహబూబ్నగర్ పోయిర్రు మహబూబ్నగర్ కాడ పిల్లల మరి కాడ తీరుగా అల్చల్ చేసిర్రు అనుకోరాదు ఆయనతో అల్చల్ చేస్తే అందాల భామలేదు ఏమి లేదు కానీ గీడ అల్చల్ చేసిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు మరి అందాల భామలు బట్టి ఈయన ఎందుకు వచ్చిండు ఈయన ఇంతకు 6 నెంబర్ సూతగాడా మరి ఈయన ఎందుకు వచ్చిండని చాలా మంది అయితే అనుకుంటారు మరి ఎవరైనా వచ్చిన ఆయన ఒకసారి చూసేద్దాం పరిగా అందాల భామలు వస్తుర్రు అంటే రోడ్డు పంట ఎక్కడిదక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ట్రాఫిక్ జామ్ చేసి మొత్తం వాళ్ళకు రూట్ క్లియర్ చేసి క్లియర్ గా పంపిర్రు కానీ మరి సామాన్యులు ఎవ్వరు దగ్గర కూడా ఓనియలే మరి ఈసారిను ఎట్లా దగ్గర ఓనిచ్చారు ఏం కథ అందాల భామల సందర్శనలో రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి తీరుగా అల్చల్ చేసింది అనుకోరాదు మహబూబ్నగర్ జిల్లా పిల్లల మర్రిని సందర్శించిన అందాల భామల కాడ ఇగో అందాల భామల సందర్శనలో మొత్తం మీద రేవంత్ రెడ్డి అన్నని చెప్పే కదా తీరుగా దగ్గరికి పోయిండు ఆయన దాంట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నాడు ఆయనతోటి సమానంగా ప్రోటోకాల్ తోటి గౌరవ మర్యాదలు అందుకున్నానుకోరాదు అదేనులా సీఎం అన్న తిరుపతి రెడ్డి కనీసం 6 నెంబర్ కూడా కాడు గాయనకు గింతెట్ల సమానంగా ప్రోటోకాల్ ఇస్తారని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు ఒక దిక్కేమో నన్ను కోసినా కూడా నా తన రూపాయి లేవు ప్రభుత్వం నడుపుడే కష్టం ఉంది ఆయనతో మీరే నడుపురని సీఎం సార్ అనుకుంటేనే 200 కోట్లు ఉత్త పుణ్యానికి అందాల భామలకు ఆరవోసి మట్టిలో పోసినట్టే అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు